గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ నెల 5న జరిగే హైందవ శంకరావం మహాసభలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు వివరాలను జిల్లా ఎస్పీ గంగాధరరావు వివరించారు. అనంతరం 5వ తేదీన ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గన్నవరం నుండి రామవరపాడు వరకు ట్రాఫిక్ పూర్తిగా ఆపివేయబడుతుందని పోలీసులు వెల్లడించారు. ఏర్పాటు చేయడం కాకుండా వచ్చినటువంటి వారికి స్టేజ్ దగ్గర పైన ఉన్నటువంటి అన్ని కూడా విజువల్ ఉండడానికి సైడ్ ఇటువైపు ఒక 6 ఇటువైపు ఒక 6 సైడ్ డిస్ప్లే పెద్ద డిస్ప్లే ఎల్ఈడీస్ కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే మైక్ సెట్ సిస్టమ్ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్డ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చైర్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా పోలీస్ వైపు నుంచి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్స్ పాటించడమే కాకుండా సభాస్థలికి వచ్చేటువంటి అందరూ కూడా సో ఈ యొక్క పోలీస్ వారికి పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి ఈ వాహనాలని ఈ యొక్క పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే స్టార్టింగ్లో పెట్టేస్తే లోపల ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చూక్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చినటువంటి వెహికల్ చివర్లో పార్క్ చేసుకొని వాళ్ళకి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా వాహనం తీసుకొచ్చినటువంటి వ్యక్తి డ్రైవర్ కంపల్సరీగా అదే వెహికల్లో ఉండాలి. ఈ యొక్క ఫంక్షన్ ప్లేస్కి వచ్చేస్తే ఒకవేళ ఆ వెహికల్ ఏమైనా తీయాల్సిన పరిస్థితి వస్తే కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇది ఒక విజ్ఞప్తి మేము చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ యొక్క ర్యాంప్స్ మనం ఏర్పాటు చేసిన జంక్షన్ వరకు రాకుండా ర్యాంప్స్ ద్వారా ఈ యొక్క పార్కింగ్ ప్లేస్లోకి చేరుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క పోలీసు వారికి అన్ని విధాలుగా సహకరించాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రెగ్యులర్గా ఆర్టీసీలో ప్రయాణం చేసేటువంటి వారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి బయలుదేరి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ఇటువైపు ఏలూరు వైపు కానీ లేదా తణుకు, తాడేపల్లిగూడెం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళేటువంటి బస్సులు మనకి ఈ యొక్క కేసరపల్లి జంక్షన్ టచ్ చేసినట్లయితే మొత్తం రోడ్డు అంతా చోక్ అయిపోతుంది. కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే అజిత్ సింగ్ నగర్ మీద నుంచి పాయికాపురం మీదుగా నున్న వెళ్ళి అక్కడ నుంచి చిన్నౌటపల్లి దగ్గర పెనంనేని సిద్ధార్థ దగ్గర మళ్ళీ హైవే వెస్ట్ బైపాస్ని యూజ్ చేసుకుంటూ ఎక్కుతారు. అట్లాగే ఈ విధంగా మేము ఆర్ఎం గారికి కూడా మేము ఒక లెటర్ పెట్టడం జరిగింది. అక్కడ ఎవరైనా సరే ఈ ప్రయాణికులు ఎవరైనా సరే ఈ యొక్క కేసరపల్లి జంక్షన్ దగ్గరికి రావాల్సినటువంటి ప్రయాణికులు ఎవరైనా ఉంటే బీబీగూడెం దగ్గర దిగి వాళ్ళు ఇక్కడికి చేరుకోవచ్చు. అట్లాగే ఈ వెహికల్స్ లాంగ్ డిస్టెన్స్ నుంచేటువంటి వెహికల్స్ కూడా ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర నుంచి రామర్పాడు రింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు మన కేసరపల్లి జంక్షన్ వైపు రాకుండా గన్నవరం రాకుండా అక్కడ నుంచి ముస్తాబాద్ని టచ్ చేసుకుంటూ బీబీగూడెం మీదుగా మళ్ళీ గన్నవరం దగ్గర ఎక్కి అంటే గన్నవరం దగ్గర అంటే ఈ యొక్క